ప్రసాద్ వచ్చి, ఏమో, నేను బెంగుళూరు పోతున్నా, ఏ మెదవ పనులు చేయకుండా ఇంట్లోనే పడి ఉండు అని టాక్సీ ఎక్కి వెళ్ళిపోయాడు. సాయంత్రం పిల్లలు రాగానే ఇద్దరికి హోంవర్క్ చేయించి భోజనం పెట్టి వాళ్ళని నిద్రపుచ్చి ఇంటికి తాళం వేసి అంకుల్ ఇంటికి వెళ్ళింది. లోపల ముసలోడు పంచ కట్టుకొని మంచం మీద కూర్చున్నాడు. మంజు లోపలికి వెళ్ళి ముసలోడు ఎదురుగా కూర్చొని వాణ్ణి చూసి షాక్ అయింది. అప్పుడే వెనక ఉన్న అంకుల్ పాత ఫోటో చూసింది. మిలిటరీ డ్రెస్లో ఉన్నాడు. అంకుల్, మీరు మిలిటరీలో పనిచేశారా అని ఆశ్చర్యంగా అడిగింది. అవునమ్మాయి, అందుకే ఇంకా ఇంత ఫిట్గా ఉన్నాను అని గర్వంగా చెప్పి మంజుని ఎత్తి బెడ్ మీద పడేసి మీదికి దూకాడు. ఒక 10 నిమిషాలకి అలసిపోయి పడిపోయాడు. ఈ మాత్రం దానికి నన్ను బ్లాక్మెయిల్ చేస్తావా అంకుల్ అని ముద్దు పెట్టుకొని లేచి చీర సర్దుకొని బయలుదేరింది. ఓయ్ పాప, రేపురా, అసలు పని రేపుంది అని చెప్పి పడిపోయాడు. ఏంటి ముసలోడు మళ్ళీ రేపు రమ్మంటాడు అని ఆలోచిస్తూ, అమ్మో వెళ్ళకపోతే నా భాగోతం మొత్తం కాలనీలో తెలిసిపోతుంది అనుకుంటూ ఇల్లు చేరుకుంది. మరుసటి రోజున పిల్లలకి టిఫిన్ తినిపిస్తుంటే డోర్ బెల్ మోగింది. ఇప్పుడెవరా అని చిరాకు పడుతూ డోర్ తీసింది. అంతే షాక్ అయింది. ఎదురుగా సుబ్బు వాళ్ళ బాబాయ్ ఇద్దరు నిల్చున్నారు. తన కళ్ళని తానే నమ్మలేకపోయింది. సుబ్బుని చూసిన ఆనందంలో కౌగిలించుకోబోయింది. కానీ పిల్లలున్నారని గుర్తుకు వచ్చి ఆగిపోయింది. కానీ బాధలో సంతోషంలాగా అప్పుడే స్కూల్ బస్ వచ్చింది. పిల్లల్ని బస్సు ఎక్కించి వెంటనే లోపలికి వచ్చి తలుపులు మూసి వెంటనే సుబ్బుని కౌగిలించుకొని ముద్దులు పెట్టడం మొదలుపెట్టింది. వెంటనే సుబ్బు మంజుని ఎత్తి బెడ్ మీద పడేశాడు. అప్పుడు అంకుల్ లేచొచ్చి మంజుకి ముద్దు పెట్టాడు. అప్పుడు సుబ్బుని చూద్దామని కళ్ళు తెరిచిన మంజుకి ఎవ్వరు కనిపించలేదు. అప్పుడు అర్థమైంది అదంతా కళ అని. టైం చూస్తే 7 అయింది. పిల్లలు లేచారు అనుకొని హాల్లోకి వెళ్ళింది. అక్కడ పిల్లలు ఎవరితోనో ఆడుకుంటున్నారు. ఎవరా అని చూస్తే తన మరిది వినయ్ ఉన్నాడు. వెంటనే డ్రెస్ సర్దుకొని, ఎప్పుడొచ్చా వినయ్ అంటూ ప్రేమగా పలకరించింది. ఇప్పుడో వదినా, 10 నిమిషాలైంది అని చెప్పాడు. సరే ఫ్రెష్ అయ్యిరా, కాఫీ తాగుదు అని లోపలికి వెళ్ళింది. అప్పుడు వినయ్ లోపలికి వెళ్తూ తన మొబైల్లో అప్పటి వరకు తీసిన వీడియో సేవ్ చేశాడు. వినయ్ తన ఫోన్లో ఇందాక తీసిన మంజు వీడియో చూస్తూ బాత్రూంలోకి వెళ్ళాడు. పిల్లల్ని స్కూల్ బస్ ఎక్కించి లోపలికి వస్తున్న మంజుకి అప్పుడే తన ఇంటి ముందు వచ్చి ఆగిన BMW కార్ని చూసి ఆగింది. ఆ కారులో నుంచి ఒక 37 సంవత్సరాల ఒక లేడీ దిగింది. బ్లాక్ ట్రాన్స్పరెంట్ శారీతో బొట్టు కిందకు చీర కట్టి వచ్చింది ఒక లేడీ. మంజుని చూసి, ఒసై మంజు, ఎలా ఉన్నావే అంటూ అమాంతం వచ్చి వాటేసుకుంది. అప్పుడు గుర్తుకొచ్చింది మంజుకి అది తన బెస్ట్ ఫ్రెండ్ కమల అని. ఒసే కమల, ఎలా ఉన్నావే అంటూ చాలా మారిపోయిన తన ఫ్రెండ్ని చూసింది మంజు. రా లోపలికి రా అని లోపలికి వెళ్ళారు. అవునే, BMW కార్లో వచ్చావు, నీ మొగుడికి అంత సీన్ లేదు కదే అని అడిగింది మంజు. అందుకే వాణ్ణి మార్చేశా, ఇది కొత్త మొగుడిది అని షాక్ ఇచ్చింది కమల. కొత్త మొగుడేంటే, నీ బావ రవితో పెళ్ళయి అమెరికా వెళ్ళారు కదా అని అడిగింది మంజు. మా బావకి సంపాదించడం సుఖపెట్టడం రెండూ చేత కాదు, అందుకే వాళ్ళ బాస్తో నా లైఫ్ మారిపోయింది అని గర్వంగా చెప్పింది కమల. ఇంతలో వినయ్ బయట రూమ్ నుండి బయటికి వచ్చాడు. అంతే, వెంటనే కమల, ఒసే ఏమున్నాడే నీ మొగుడు, ఆ బాడీ హైటు, నువ్వు చాలా లక్కీనే. ఒసే వాడు నా మరిది, నా మొగుడు కాదు అని చెప్పింది. దానికి కమల, మరిదైతే మాత్రం ఏంటే, వాడు మగాడు కాదా, అయినా మరిది కూడా సగం మొగుళ్ళంటోడే, నాకు కాని వాడు సోలోగా దొరికితేనా అని. సరే నేను వెళ్తాను, నా మొగుడు నా కోసం వెయిటింగ్ అక్కడ అని చెప్పి వెళ్ళిపోయింది కమల. కమల వెళ్ళిపోయిన 10 నిమిషాలకి బయటికి వచ్చాడు వినయ్. రాగానే, నువ్వు నాకు కిచెన్లో వంటకు హెల్ప్ చేయి అంది మంజు. సరే అని ఇద్దరు కిచెన్లోకి వెళ్ళారు. అది కొంచెం ఇరుకుగా ఉంటుంది. ఇద్దరు వంట చేయడానికి రెడీ చేస్తున్నారు. మంజు కూరగాయలు ఇచ్చి కట్ చేయమంది. వినయ్ నిల్చున్న వెనుక సైడ్కి స్టవ్ ఉంది. మంజు వంట సామాగ్రి కోసం అటు ఇటు తిరుగుతుంటే, ఏంటొద్దినా అని మీదికి లాక్కున్నాడు. అలాంటి స్పర్శ ఎప్పుడూ అనుభవించని మంజు తన్మయంలో వినయ్ తల పట్టుకొని వినయ్కి ముద్దు పెట్టి వినయ్ నుంచి ఉడిపించుకొని సోఫా మీదికి వెళ్ళి వినయ్కి రమ్మని సైగ చేసింది. ఇంకా వినయ్ చిరుతలాగా మంచు మీదికి దూకాడు. వినయ్ ఇంకో అరగంటకి అలసిపోయాడు. తర్వాత ఇద్దరు అలాగే సోఫాలో పడుకున్నారు. అంతలో డోర్ సౌండ్ వచ్చింది. కంగారు పడిన మంజు వెళ్ళి డోర్ తీసింది. చూస్తే అంకుల్ ఉన్నాడు. తలుపు తీయగానే మంజుని వాటేసుకొని ముద్దులు పెడుతున్నాడు. అంకుల్ ప్లీజ్ బెడ్రూమ్లో వెళ్ళి చేద్దాం అని అంకుల్ని బెడ్రూమ్లోకి పంపి డోర్ వేసి వస్తా అని వెళ్ళి అంకుల్ సెల్ పిల్లల రూమ్లో ఉన్న వినయ్కిచ్చి ఇందులో ఉన్న డేటా మొత్తం డిలీట్ చేసి ఇప్పుడు మమ్మల్ని వీడియో తీ అని చెప్పి లోపలికి వెళ్ళింది.
వినయ్ ఆ మొబైల్ ఫోన్ని ఓపెన్ చేసి మెమొరీ మొత్తం డిలీట్ చేశాడు. తర్వాత తన ఫోన్ తీసి బెడ్రూమ్ డోర్ కిటికీ నుంచి వీడియో తీయడం స్టార్ట్ చేశాడు. అంకుల్ 10 నిమిషాలకి అలసిపోయాడు. అప్పుడు మంజు వినయ్ దగ్గరికి వెళ్ళి, వినయ్, వీడియో నేను వెళ్ళినప్పటి నుంచి డిలీట్ చేయి అని అంకుల్ ఫోన్ తీసి ఎక్కడి నుంచి తీసిందో అక్కడే పెట్టి వెళ్ళి అంకుల్ని లేపి వీడియో చూపించి బ్లాక్మెయిల్ చేసింది. దాంతో భయపడిన అంకుల్ ఇంట్లో నుంచి పారిపోయాడు. ఇంకా పిల్లలు వచ్చే టైం అయిందని ఇద్దరు ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి రెడీ అయ్యారు. అందరూ భోజనం చేస్తుంటే ప్రసాద్ ఇంటికి వచ్చాడు. వినయ్ని చూసి, ఎప్పుడొచ్చావురా అని ప్రేమతో అడిగాడు. పొద్దున్నే వచ్చాను అని చెప్పాడు వినయ్. సరే తిను, పొద్దున మాట్లాడుకుందాం అని సైగ చేశాడు ప్రసాద్. రాత్రి అందరూ పడుకున్నాక మంచు మీద ఎవరో చేయి వేసినట్టుంటే, ఏంటి నా మొగుడేనా అని కళ్ళు తెరిచింది. ఎదురుగా వినయ్ ఉన్నాడు. అలా తన బెడ్రూమ్లో తన మొగుడు పక్కన ఉన్నా ధైర్యంగా వచ్చినందుకు మంజుకి ఒళ్ళంతా పులకరించింది. ఆ వెంటనే తేరుకొని, రేయ్ హాల్లోకి పద అని మెల్లగా తిట్టింది. నాకు సోఫాలో కంఫర్ట్గా లేదు అని చెప్పాడు వినయ్. అప్పుడు తన బెడ్రూమ్లో ఉన్న సోఫా వైపు చూపించి, మీ అన్నని దాని మీదకు షిఫ్ట్ చెయ్యి అని చెప్పింది మంజు. అంతే, ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తన అన్నని ఎత్తి సోఫాలో పడేశాడు వినయ్. ఆ తర్వాత వెనుకకు తిరిగేసరికి మంజు రెడీగా ఉంది. వెంటనే వినయ్ మంజుపైకి దూకి తనని ఆక్రమించుకున్నాడు. మంజు కూడా వినయ్ని గట్టిగా హక్ చేసుకొని ఒక్కసారిగా బెడ్ మీద దొర్లింది. వినయ్, నీకెప్పటి నుంచి నా మీద మోజు ఉందిరా అని అడిగింది. నిన్ను పెళ్లిలో చూసినప్పటి నుంచి నా రంకు పెళ్ళామా అన్నాడు. కాసేపటికి ఇద్దరు బాగా అలిసిపోయారు. తర్వాత వినయ్ ప్రసాద్ని బెడ్ మీద పడేసి తన రూమ్కి వెళ్ళాడు. మరుసటి రోజు ఉదయం అందరూ ఎవరి పనుల్లో వారుంటే వినయ్ లేచాడు. అప్పుడు హాల్లో ఉన్న అన్నని చూసి, గుడ్ మార్నింగ్ అన్నయ్య అన్నాడు. హా, గుడ్ మార్నింగ్ రా, ఏంటి బాగా నిద్రపోయావా అని అడిగాడు. ఏం నిద్ర అన్నయ్య, అస్సలు నిద్ర లేదు అని చెప్పాడు. అవునా, సరే కిచెన్లో మీ వదినుంది, పోయి కాఫీ తాగు అని చెప్పాడో లేదు. వినయ్ కిచెన్ దగ్గర ఉన్నాడు. మంచు పూర్తిగా తలస్నానం చేసి తనకిష్టమైన రెడ్ ట్రాన్స్పరెంట్ శారీ కట్టుకొని ఉంది. ఆమె నడుము మీద ఇంకా ఇప్పుడే స్నానం చేసినట్టు తెలిపే నీటి చుక్కలు ఉన్నాయి. అవి నడుము మీద నుంచి జారుతున్నాయి. వెంటనే వెనక నుంచి వెళ్ళి హక్ చేసుకొని మెడ మీద ముద్దులు పెడుతున్నాడు. అలా వాళ్ళు ముద్దులు పెట్టుకుంటూ ఉండగా కిచెన్లోకి వచ్చాడు. మంజు 13 సంవత్సరాల కొడుకు మణి లోపలికొచ్చాడు. అప్పుడు తన కొడుకు లోపలికి రావడం చూసిన మంజు వెంటనే తన తెలివిని వాడి, ఇంకా కొంచెం పైకి వినయ్, ఈ చక్కెర డబ్బా అందడం లేదు, ఇంకా కొంచెం పైకి లేపు అంటుంది. వినయ్కి ఏం అర్థం కాలేదు. అప్పుడు ముందర ఉన్న ప్లేట్తో తన కొడుకును చూసి అర్థం చేసుకొని మంజుని పైకెత్తి హెల్ప్ చేస్తున్నట్టు చేశాడు. అప్పుడు మణి వచ్చి, అమ్మా ఈరోజు స్కూల్ లేదంట అని చెప్పాడు. తర్వాత వినయ్ వైపు చూసి, బాబాయ్ సినిమాకి వెళ్దాం అని ముద్దుగా అడిగాడు. సరేరా, నువ్వు అక్క రెడీ అవ్వండి అని చెప్పి వాడిని బయటికి పంపేసి వెనుకకు తిరిగి మంజుకి కిస్ ఇచ్చి, నీ సంగతి థియేటర్లో ఉంది అని చెప్పి రూమ్లోకి వెళ్ళాడు.